ఎలా అనిపించింది? యావరేజ్గా మరీ ఆయనకున్నట్టు పీచ్కి వెళ్ళలేదు. కంపేర్డ్గా అంత ఎఫెక్ట్ కనపట్ల కామన్ పీపుల్కి కనపట్ల. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయ్యాక కొన్ని ప్రకటిస్తామంటున్నారు. ఈ నెల 27 అవుతుంది. నేను ఐఎమ్ ఆల్సో గ్రాడ్యుయేట్ అనమాట. ఐఎమ్ వెయిటింగ్ సి చూద్దామంటే ఇంటికి లేచిపోతుంది. చూడాలి కదా. తదుపరి ఎలా ఉంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ గారి పనితీరులు ఎలా? పవన్ కళ్యాణ్ కూడా కొంచెం పర్వాలే, ముక్కుసూటికి వెళ్ళే మనిషి. ఈ ఎక్స్పీరియన్స్ బట్టి ఈయన కూడా ఆయన చెప్పినట్టు ఈయన ఫాలో అవ్వాలి కదా. ఈయన సొంత నిర్ణయాలు తీసుకున్నాం కష్టం. జగన్మోహన్ రెడ్డి గారు టూర్ ఎలా అనిపిస్తుంది? మూడు చోట్ల చేశారు. విజయవాడ వచ్చారు, గుంటూరు రైతు మిర్చి వెళ్ళారు, మళ్ళీ తర్వాత శ్రీకాకుళం. ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా ఏమైనా కంబ్యాక్ వస్తారా? పేరంటే ఎవరి పాలన వాళ్ళు ఇప్పుడు మనం కామెంట్ చేయకూడదు కదా పొలిటికల్గా. ఆయన యాటిట్యూడ్, ఆయన పరిపాలన వేరు, ఈయన పరిపాలన వేరు. ఈయన బాగానే, ఆయన కంటే బాగా చేస్తా ఈయన వచ్చారు. మళ్ళీ ప్రజలు కూడా డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఒక 9 నెలల్లో రోమ్స్ వాజ్ నాట్ బిల్డ్ వన్ డే అన్నట్టుగా 9 నెలల్లో మాయమతం చంద్రబాబు నాయుడు చేయలు, నేను కూడా చేయను. 2 years అయిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటుంది పబ్లిక్. మీ అభిప్రాయ ప్రకారం ఏమేమి నచ్చినాయి, ఏమేమి నచ్చలేదు? ఏం నచ్చినాయి అంటే కొంత అన్నీ కొంచెం పెరిగినట్టే అనిపిస్తుంది. కరెంటు ఇవన్నీ ఛార్జ్ అనుకున్నానని పెరిగింది, ఆయన పెంచలేదు. ఈయన స్కీమ్ ఇస్తానని చెప్పింది కొన్ని ఇంకా ఫార్వర్డ్ కాల. 50 yearsకి పెన్షన్ అన్నాడు ఆయన. నాకు 64 అప్లై చేస్తే ఇప్పుడు నాకు దిక్కు అంటే అట్లా యావరేజ్. మళ్ళీ ఇస్తారేమో తెలియదు, కానీ తల్లికి మందం ఇలాంటివి కూడా ఇస్తా అంటున్నారు. మొన్నటి వరకు ఈ గ్యాస్ సబ్సిడీ మాత్రం నాకు రీఎంబర్స్మెంట్ అయింది. కూటమి ప్రభుత్వ పాలన ఎలా అనిపిస్తుంది సార్, మీ అభిప్రాయం? ప్రస్తుతం పరిపాలన బాగానే చేస్తున్నారు. ప్రతిదానికి కూడా అనుకూలంగానే వర్క్ జరుగుతుంది. మనం స్పందించాల్సిన చాలా ఉంది, కానీ దీని గురించి ఇంకా ముందుకెళ్తే భవిష్యత్తు బాగుంటుంది. జగన్ గారు టూర్ అని మొదలు పెట్టారు. సంక్షేమానికి కొంచెం సమయం అడిగిన మాట వాస్తవం. ఎలా ఉంటుంది? సంక్షేమాలు కాదండి, ప్రతి మానవుడికి ప్రజానాడు దగ్గరికి ఆ హామీని నిలబెట్టుకుంటే ప్రతిది కూడా గుర్తుపెట్టుకుని మళ్ళీ ఆ ప్రభుత్వమే కావాలని విస్మరిస్తారు. కానీ చేయడానికి అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ 7 మంది రన్నింగ్లో ఉన్నాం. ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టాలంటే అన్ని కిరాణా కొట్లో తీసుకొనుకున్నంత ఈజీ కాదు. ప్రతిదానికి ఒక సబ్జెక్టు, ఒక బడ్జెట్ అనేది ఉంది. దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వస్తున్నాడు అనేది విశ్వాసంగా ఉంది. నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు, కానీ తప్పకుండా వీళ్ళు చేస్తారనే నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, జగన్ గారి గురించి మీరు అడిగారు. ఒకరిని విమర్శించి మాట్లాడే అంత స్టేజ్లో మనం లేవు. ఎందుకనంటే అందరూ బాగుండాలి, అందులో కూడా నేను ఉండాలి. అంటే ఏమంటున్నారంటే సార్, ఒక పక్కేమో వీళ్ళు నా ఇంటికి కూడా పెగలరని ఈయన పేరు నాని గారు, కొల్లి రవీంద్ర గారి పైన అంటున్నారు. ఈ అంశాలని ఎందుకు అంటారు ఇప్పుడు అంత అవసరం? అది యాక్చువల్గా ఒకప్పుడైనా ప్రజానాయకుడికి పనిచేసిన వ్యక్తి ఒక రకంగా మాట్లాడకూడదు. అదైన పర్సనల్ విషయం మనం చెప్పకూడదు. పిఠాపురం వర్మ గారి ఇష్యూ అవుతుంది, కొంత కామెంట్ ఏదో పెట్టి అసలు అవి మీరు ఇక్కడ అడగకూడదు. ఇక్కడ మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి అడిగారు, ప్రతిపక్షంలో ఉన్న నాయుడు గురించి అడిగారు. అంతవరకే మనం వ్యక్తుల గురించి మనం చెప్పడానికి సరిపోవండి. దయచేసి ఏమనుకోకండి. డెఫినెట్గా మాకైతే ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం గురించి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, చేయగలని ఉంది. అది పార్టీ ఏదైనా కాదు, నాయకుడు నడిపించేవాడు కరెక్ట్గా ఉండాలి. పథకాలన్నీ కూడా ప్రజలకు సేవగా ఉండాలనేది నా కోరిక. అది డెఫినెట్గా ఏదైనా కానీ కొన్ని అనుకూలంగా ఉన్నాయి, చేస్తున్నారు, చేయొచ్చు. 1 by 1 వస్తున్నాయి. ఇప్పుడు 6 pack అని ఎద్దేవా చేయడం కాదు, కానీ ఒక్కొక్కటి మాత్రం తప్పకుండా ఆయన చేస్తున్నాడు, చేసి చూపిస్తాడు. అది అంతవరకు నేను చెప్పగలను. రేట్లు ఉన్నాయండి, రేట్లు అయితే ఉన్నాయి. ఉల్లిపాయ 40 రూపాయలు తక్కువ, 50 రూపాయలు తక్కువ లేదు. ఈ 9 నెలల పరిపాలన ఎలా అనిపించింది? మిగతా అంశాలు చూసుకుంటే సంక్షేమం కూడా అమలవుతుంది అంటున్నారు. ఎంతవరకు సమయం వచ్చాడు? ఎంతవరకు సమయం వచ్చంటే ఇంకా వాళ్ళ చేతుల్లో ఉంది. మనం ఏం చెప్పినా ఏం చేసినా కానీ వాళ్ళ చేతుల్లోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ టూర్ స్టార్ట్ చేశారు, ఎలా అనిపించింది? గుంటూరు వెళ్ళారు, విజయవాడ వచ్చారు, శ్రీకాకుళం వెళ్ళారు, ఎలా అనిపిస్తుంది? పార్టీ గురించి అయితే అడగబాకండి ఏంటి. పార్టీ గురించి అందరికీ జనాలకి తెలిసిందే. అది మీ అభిప్రాయం ప్రకారం నచ్చిన అంశాలు ఏంటి, నచ్చిన అంశాలు ఏంటి? 9 నెలలు చూశారు కదా, గత ప్రభుత్వాన్ని చూశారు. ఏం ఇప్పుడు దాకా తేడా ఏం కనపడలేదు. అది సంక్షేమ పథకాలు అమలు కొంచెం సమయం ఇవ్వచ్చా? అది ఆయన చేతిలో ఉందండి, మనం చేసింది ఏం లేదు. ఆయనకి ఎలా అనుకూలం అంటే అలా చేసుకుంటూ వెళ్తారు పని. మనం చెప్పినంత మాత్రం చేయటం కుదరదు. అది పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపించింది? గమనిస్తూ ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు పని, అందులో ఏం ఇబ్బంది లేదు.
నిన్న మొన్న చూస్తే పిఠాపురంలో కొంచెం వర్మ గారు కాంపిటీషన్ లాగా అనిపిస్తున్నారు మళ్ళీ ఒకసారి. దాని గురించి మనం న్యూస్ చూడలేదండి, మన దాని గురించి చూడలేదు మేము. పేరు నాని గారు కౌంటర్ ఎలా అనిపిస్తుంది, ఆయన కొల్లు రవీంద్ర గారు? అవన్నీ నాకు తెలియదండి, అవన్నీ నాకు తెలీదు, అవన్నీ పట్టించుకోము మేము. అది మీకు ఎలా అనిపిస్తుంది? చూశారు కదా 9 months ఎలా ఉంది, ఇంకేమేమి అంశాలు ఏమేమి తగ్గితే బాగుంటాయి, ఏమేమి పెరిగితే బాగుంటాయి అంటారు? అవన్నీ నేను చెప్పేది కాదు. తగ్గితే పెరిగితే అంటే ఇప్పుడు కూరగాయల ధరలు అప్ అండ్ డౌన్ ఉన్నాయి, నిత్యావసర సరుకులు అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ పప్పులు అన్నీ ఇస్తానన్నారు రేషన్లో, కాకపోతే ఒక బియ్యం పంచదార మాత్రమే ఇస్తున్నారు. అది కొంచెం పనులు ఏమన్నా బాగున్నాయా? కొంచెం సమయం ఇవ్వచ్చు అంటే సంక్షేమ పథకాలకు సమయం అడిగారు కదా వీళ్ళు కూడా. ఏది ఒక గ్యాస్ బండ తప్ప ఏమీ ఇవ్వలేదు ఇంతవరకు. ఇక కాకపోతే ముందు ముందు ఇస్తారు అని ఆశ అంతే. 9 నెలల్లో ఏమేమి నచ్చినాయి, ఏమేమి నచ్చలేదు మీ అభిప్రాయం? అది నచ్చినే ఉంది, ఎప్పుడులాగానే ఉంది అంతే. కాదు ఒక్కొక్క గ్యాస్ బండ మాత్రం ఇచ్చాడు. ఇక రేపు ఉగాది వెళ్తే ఏమన్నా చేస్తారని అనుకుంటున్నారు జనాలు, అంతకు తప్పితే ఏం లేదు. 27వ తారీఖు పెట్టబద్దుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయాక కొన్ని సంక్షేమాలు వదులుతామంటున్నారు, మంచిదేనా? వదిలితే మంచిదే, పరిపాలన బాగుంటుంది. లేదంటే ఒకసారి చూస్తారు మళ్ళీ మారుతారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు టూర్ కూడా స్టార్ట్ అయ్యింది, 3 ప్రాంతాలు తిరుగుతున్నారు ఆయన, ఎలా అనిపించింది? తిరుగుతారు, తిరగకుండా ఉంది. ఎవరు ఇది అభిప్రాయం వాళ్ళది, ఏం చేస్తారు తర్వాత సంగతి ఇది. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ అని అన్నారే కానీ పెద్దగా ఇదేం కనపడలేదు ఇప్పటికి. చేస్తే ఇక రేపు చేయొచ్చు వీళ్ళందరూ కలిపి. 4 ఏళ్ళు అభివృద్ధి సంక్షేమం ఎలా ఉంటుంది అంటారు, కొంత ఊహించవచ్చా? పవన్ ఊహించి చెప్పేదే ఉంది మనకి, ఏది ఊహించి చెప్పడానికి లేదు. అందరే ఇప్పుడు ఏమన్నా చేస్తే మేలుగా తర్వాత అందరికీ బాగానే ఉంటుంది. అది మాజీ నాయకులు కొన్ని ఛాలెంజెస్ చేస్తున్నారు, పేరు నాని గారు ఓ పక్కేమో, అటుపక్క వర్మ గారు కొంచెం కాంపిటీషన్లా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం, ఎలా అనిపిస్తుంది? అవన్నీ మనకంత నానాజీ లేదులేండి. కాకపోతే ఏదో నలుగురు మాట్లాడుకుంటున్నాయి కానీ అంత నాలెడ్జ్ లేదు మాకు. అలాగా ఎవరు చెప్పలో వాళ్ళది. సరే, ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చాయి, దాంతోపాటు కొన్ని చేస్తామంటున్నారు, బాగుంటాయా ముందుకెళ్తే? ఇప్పటివరకు అయితే పెద్ద చేంజ్ అయితే నాకైతే ఏమనిపించలేదండి. ఇంకా 1 year వరకు సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి చూడాలి. రేపటి నుంచి కూడా చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే గతంలో రాలేదు కదా. వస్తే మంచిదేనండి, ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ చేయడానికి ఉండాలి కదా. క్వశ్చన్ చేయకపోతే అసలు వాళ్ళకు కూడా ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రజలకు తెలియాలి కదా. వాళ్ళు క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు వాళ్ళు కూడా ఆన్సర్ చేస్తారు, దాన్ని బట్టి వెళ్ళడం మంచిదే. రేపు జరిగే అంశాల్లో తల్లికి వందనం, అమ్మఒడి, పాతది, ఇవి ఈ సెక్షన్తో పాటు రైతు భరోసా, సూపర్ 6 పైన అమలు గురించి అంటున్నారు. ఆల్రెడీ 2 పథకాలు అమలైన విషయం తెలిసింది, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే దాని గురించి మాట్లాడతారు. సూపర్ 6లో ఇప్పుడు ప్రజెంట్ అది తల్లికి వందనం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అదైతే అమలు చేస్తే మంచిదండి. ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వం చేసింది కాబట్టి, ఇప్పుడు ఇంతవరకు ఎవరికి స్టార్ట్ చేయలేదు కాబట్టి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అది ఎంత త్వరగా తీసుకొస్తే అంత మంచిదని అనుకుంటున్నాను నేను. గ్రూప్ 2 అభ్యర్థులు ఇబ్బంది చూశారు నేను వార్తల్లో, ఏం జరుగుతుంది? అందరికీ తెలిసిందే కదండి, కొత్తగా మనం మాట్లాడుకునేది ఏముంది. ఇప్పటికే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది, అది కూడా చాలా త్వరగా ఎంత త్వరగా తీసుకొస్తే అంత మంచిది. రెగ్యులర్గా ఎగ్జామ్ జరిగిపోతుంది, పోస్ట్ పోన్ అవ్వలేదు అంటున్నారు. పోస్ట్ పోన్ అవ్వలేదా అని అంటున్నారు కానీ అది ఇంతవరకు అఫీషియల్గా ఏం అనౌన్స్మెంట్ ఇంతవరకు ఏం రాలేదు కదా. అది గవర్నమెంట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ ఏ విషయం తెలియదు కాబట్టి చూడాలి. మీకు నచ్చిన అంశాలు, నచ్చిన అంశాలు ఏదైనా నచ్చినాయి అంటే ఇంకా పెద్దగా నచ్చిందంతా ఏమని చెప్పడానికి ఏం లేదండి, నాకైతే ఏం అనిపించలేదు. ఇంత కొత్త చేంజెస్ అయితే నాకేం అనిపించలేదు, చూడాలండి ఇంకా మరి అయితే. రోడ్ల వ్యవస్థ కాడి నుంచి మిగతా అన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ 9 నెలల పాటు ఇంకేమైనా సమయం ఇవ్వచ్చు అంటారా, లేకపోతే త్వరితగతిన పూర్తి చేస్తే బాగుంటుంది? ఇంకా కొంచెం టైం ఇవ్వచ్చు అండి, జస్ట్ 1 year కూడా సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు కదా, చూద్దాం. ఇంకా టైం వాళ్ళకి టైం ఇవ్వాలి కదా ఏం జరగాలి, ఎందుకంటే మన ఆర్థికంగా వాళ్ళు కూడా కొంచెం అన్నీ చూసుకోవాలి అంటున్నారు కాబట్టి అది కూడా చూసుకుని దాని ప్రకారం వాళ్ళు ఏమైనా చేయడానికి మనకు కొంచెం టైం ఇవ్వాల్సిందే. అట్లాగే గతంలో ప్రతిపక్ష హోదా దక్కలేదని రాలేదు కాబట్టి జగన్ గారు ఈసారి వస్తారంటున్నారు, కేడర్కి దిశానిర్దేశం చేశారు ఏం మాట్లాడాలనేది. రేపు సభ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు?
అదైతే నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఎలాంటి క్వశ్చన్స్ ముందు గవర్నమెంట్ ముందు ఎలాంటి క్వశ్చన్స్ పెట్టబోతున్నారు అని చెప్పి వెయిట్ చేయాలండి. జగన్ గారు వస్తే అందరికీ మంచిదే అని అందరూ అనుకునేదే కాబట్టి అంతమంది ముందు ఆయన ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు అనేది కూడా చూడాలి. 2.0 టూర్ స్టార్ట్ అయినట్టేనంటారా? అది దానికోసం కూడా వెయిట్ చేస్తున్నామండి, చూడాలి. సంబంధించి కొంచెం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళని ప్రభుత్వం అంటుంది, అలా అనిపిస్తుంది. చూశారు కదా. ప్రజెంట్ అయితే బాగానే ఉందండి, కానీ ఇంకా కొంచెం చెయ్యాలి సార్. అంటే ఇప్పుడే స్టార్టింగ్ కదా, మ్యాక్సిమం ఇంకా చూస్తే 6 నెలలు వస్తారు, తర్వాత ఇంకా యాక్సిస్ ఉండిపోద్ది. అది అంటే రోడ్లు వేస్తున్నారు కానీ ఇంకా చెయ్యాలి. అది మీకు నచ్చిన అంశాలు ఏమన్నాయి, నచ్చిన అంశాలు ఏమో అంశాలండి సార్. ఇప్పుడు ప్రజెంట్ వ్యాపారం పడిపోయినాయండి. వైన్స్ విపరీతంగా ఇస్తారు, బార్లు అన్నీ రేట్లు పడిపోయేసరికి వ్యాపారాలు డల్ అయిపోయినాయి, డబ్బులు ఎక్కడ వడ్డేసిన అవ్వట్లేదు. సో దీని గురించి కొంచెం ఆలోచించి వైన్స్ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అన్నయ్య గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? సభలో తల్లికి వందనం గురించి ప్రస్తావన అంటున్నారు, ఉంటారా లాస్ట్ వరకు వెళ్ళిపోతారు? ఉంటారంటే సార్ ఇది చాలా హామీలు ఇచ్చారు కదా, ఇంకా రేపు మాపు అన్ని మాట దాడేస్తున్నారు. అది కొంచెం చూసుకుంటే బాగుంటుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్రస్తావిత క్యాడర్ కూడా దిశానిర్దేశం చేశారు ఏం మాట్లాడాలనేది. సో ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అనేది ఎలా రేపు సమావేశం తర్వాత చూడాలి. ఏమనిపిస్తుంది? అదే సార్, ఇది అదే డిప్యూటీ సీఎం కూడా చెప్పారు కదా, ఇది త్వరలోనే ఫ్రీ బస్ ఇస్తాను, ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తాను అంటున్నారు. సో దాని గురించి అవును ఉంటే ఈ వ్యాపారాలు కొంచెం బాగుండి స్కూల్ పిల్లలు వాళ్ళ చదువులు కొంచెం బాగుంటాయి సార్. నిన్న చూశారు గ్రూప్ 2 సంబంధించి కొంచెం హడావుడి జరిగింది, పోస్ట్ పోన్ చేయాలి ఎగ్జామ్ అంటున్నారు. ఎందుకంటారు, ఏం జరుగుతుంది? అది ఏమో సార్, మరి అది పైన ఉంటుంది కదా. అది ఎలా ఉంది, బాగుందా? ఇంకా మిగతా అంశాలన్నీ బాగున్నాయా? కొంచెం పర్లేదు సార్, కొంచెం రిలేషన్ పడిపోయింది. అది డెవలప్ ఛాన్సులు ఉన్నాయి అంటారు, ఎందుకంటే చుట్టుపక్కల డెవలప్ ఏదో అంటున్నారు. చుట్టుపక్కల లేవు సార్. విజయవాడకు వచ్చి వరదలు వచ్చేసరికి పూర్తిగా పడిపోయినాయి గ్యాస్. బట్ ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ వాల్యూ పెంచారు, రిజిస్ట్రేషన్ పెంచారు, కానీ బయట చూస్తే మార్కెట్ అంతగా లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటున్నారు, మళ్ళీ పుంజుకుంటారా ఏమన్నా? ఏమో సార్, చూద్దాం సార్. 2.0 అంటే వీళ్ళు వచ్చి ఇంకా సంవత్సరం కాలేదు కదా, మ్యాక్సిమం చూస్తే 2 ఇయర్స్ ఇస్తారు. 2 ఇయర్స్ తర్వాత సేమ్ ఇలాగే ఉంటే కనుక మళ్ళా ప్రజలు అనేది ఏంటంటే వాళ్ళ ఇష్టం. అది మనం చెప్పలేం కదా, ఎప్పుడు ఎలా ఉంటుంది గాలి అనేది. అది ప్రభుత్వ పాలనల గురించి కొంత ఏదైతే ఉందో చెప్పారు, కొంచెం సంక్షేమం సమయం అడిగారు. గత ప్రభుత్వము చూశారు, ఎలా అనిపిస్తుంది? చాలా డిఫరెన్స్, గత ప్రభుత్వం ఇప్పుడు డిఫరెన్స్. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవబోతున్నాయి, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వస్తానంటున్నారు. ఎలా ఉండబోతుంది సభ? రావాలి, ప్రజా సమస్యలను ఎదుర్కోవాలి. వచ్చి నీకు పార్టీ కాదు, ప్రజల మీద దృష్టి పెట్టు, అది చెయ్యాలి. రావాలి. ఎవరు? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు కాబట్టి ప్రజా సమస్యల మీద పోరాటం చెయ్యి. ప్రజలు వెళ్ళనుకోటి నేను మెచ్చుకుంటాను, ప్రజల మీద పోరాటం చేస్తే. చంద్రబాబు గారు చేస్తున్నారు కదా, బ్రహ్మాండంగా ఉంది. ఏదైతే ఉందో గతంలో హోదా దక్కలేదు, ప్రతిపక్ష హోదా అని రాలేదు. సీట్లు ప్రతిపక్ష హోదా దాటానికి కనీసం 20 సీట్లన్నా ఉండాలి కదా, లేదు 11 సీట్లే రాదు. ఎలా ఉండబోతుంది అంటారు? చూసుకున్నట్లయితే సార్, రాష్ట్ర బడ్జెట్ కూడా ఏదన్నా మళ్ళీ చర్చకు వస్తుంది. రాష్ట్ర బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెడితే కానీ మనకు తెలియదు కదా, మనం ఏం చెప్పలేం కదా. మిగతా అంశాలు ఎలా ఉన్నాయి సార్? రోడ్లు వ్యవస్థలు, నిత్యావసరం రోడ్లని ఇప్పుడు బాగా చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. తల్లికి వందనం గురించి కూడా రేపు మాట్లాడదామంటున్నారు. ఏమంటున్నారు? అది ఒకటి, తల్లికి వందనం, రైతు భరోసా, ఈ 2 మెయిన్ ప్రజల్లో బాగా చర్చ జరుగుతుంది. చాలామంది ఏమంటున్నారంటే సంతకం పెట్టి వెళ్ళిపోతారేమో అంటున్నారు. రైతు భరోసా, తల్లికి వందనం, జనాలు ఎక్కడ పడితే ఇది చర్చ జరుగుతూ ఉంది, నాకు తెలిసిన విషయం. బాగానే ఉంది, ఏం లేదు, స్పెషల్ ఏమో 9 నెలలకి ఏం స్పెషల్ ఏం లేదు కదా. అంటే సార్, కూటమి ప్రభుత్వాలు వచ్చి 9 months అవుతున్నాయి కదా, ఎలా పాలన ఏమైనా బాగుందంటారు, గతమే బాగుందంటారు? మీ ఇష్టమే ఏదైనా. నాకైతే తేడా అనిపించలేదు, 2 ఒకేలాగా ఉన్నాయి. నేను సామాన్యుని, నాకేం ఎఫెక్ట్ లేదు, బాగానే ఉందని. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవబోతున్నాయి, మాజీ ముఖ్యమంత్రి గారు ఈసారి వస్తానంటున్నారు. ఎలా ఉండబోతుంది? రావాలి ముఖ్యమంత్రి, అదే ప్రతిపక్షం ఉన్నాక రావాలి, వచ్చి ప్రతివాదనలు చేయాలి కదా, బాగుంటుంది, అంటే బాగుంటుంది.
వీళ్ళేమో సూపర్ 6 అండ్ తల్లికి వందనము రైతు భరోసా గురించి అడుగుతామంటున్నారు సార్. మాజీ ముఖ్యమంత్రి గారి క్యాడరు ఎలా అనిపిస్తుంది? అడగకపోతే ఎలాగా తెలుసుకోవాలి కదా, జనాలు తెలియాలి కదా ఏం చేస్తున్నారు అనేది. ఈ 9 monthsలో మీకు నచ్చిన అంశాలు ఏమన్నా? అంతే, అంత ఆలీజ్ వెల్, అంతే నాకు తెలిసినంత ఆలీజ్ వెల్ అని గతం బాగుందో ఇప్పుడు బాగుందో మరి లెక్క ప్రకారం? అంటే చెప్తున్నాగా అంత అలాగే ఉంది, నాకేం తేడా అనిపిస్తుంది. చెప్తున్నాగా నా వరకు నాకు సరిపోయింది అనిపిస్తుంది. అప్పుడు ఇబ్బంది లేదు, ఇప్పుడు ఇబ్బంది లేదు నా వరకు. నిన్న వార్తల్లో చూసే ఉంటారు, ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు గొడవ చేశారు. చూడలేదు. ఎలా ఉంది రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? రోడ్లు మెరుగుపడుతున్నాయి, ఇంకొద్దిగా ఉన్నాయి. కొద్దిగా రేపు వస్తేనే బాగుంటుంది అంటారు. అయితే సభకి వస్తేనే బాగుంటుంది అంటారు. సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నప్పుడు మనిషిని బస ఎమ్మెల్యేని మరి సభకు రాకపోతే ఎలాగ బాగుంటుంది. ఒకసారి వస్తే లేకపోతే తీసేస్తారట కదా, ఇన్ని నెలలు రాకపోతే తీసేస్తారు. అది పోకూడదు కదా, అది ఉండాలి, ప్రతిపక్షం ఉండాలిగా. ఓకే, థ్యాంక్ యూ. టైం పట్టింది అంటున్నారు కదా ఈ గత ప్రభుత్వాల అప్పులు కానివ్వండి. సో 9 నెలల పరిపాలన మీ అభిప్రాయం ఏంటి? టైం పట్టింది కానీ పర్వాలేదండి, ఒక్కోటి చేస్తాను అంటున్నాడు కదా. చూసుకున్నట్లయితే సార్ 9 months పనులు ఉన్నాయా ఈసారి? పర్లేదా? పర్వాలేదండి. చంద్రబాబు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు పరిపాలిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగుందండి, పవన్ కళ్యాణ్ పరిపాలన బాగుంది. చూసుకుంటే మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వస్తానంటున్నారు. వస్తే ఎలా ఉంటుంది అంటారు? సమాధానాలు చెప్పాల్సి ఉంటాయి కదా అనేక అంశాలపై. మరి ఆయన చెప్పాలి కదండి, ఆయన చేసిన పనులన్నీ నేను చెప్పాలి కదా. నేనేమో తల్లికి వందనమను సూపర్ 6 ఫెయిల్ అయిందన్నట్టుగా అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. దాని గురించి అడగడానికి దిశానిర్దేశం అంటున్నారు. ఎలా అనిపించింది? ఫెయిల్ అయిందంటారా ఇంకా టైం ఉందంటారు? ఇంకా టైం ఉందండి. పర్వాలేదండి, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం పర్వాలే. గతంలో ఏంటంటే రోడ్ల వ్యవస్థ బాగుండే కాదంటున్నారు, పర్లేదా? ఇప్పుడు బాగుంటుంది. రోడ్డు అనేది చంద్రబాబు ఎక్కడుండదు సరే రోడ్డు వేస్తాడండి. సభా సమావేశం అయ్యేదాకా ఉంటారా మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు, లేకపోతే సంతకం పెట్టి వెళ్ళిపోతారా అన్నట్టుగా అంటున్నారు. అది ఆయన ఇష్టం అండి, అది మనం చెప్పలేం. ఓకే, బాగానే ఉందండి. అంటే సార్ చూసుకున్నట్లయితే అభివృద్ధి సంక్షేమం మాకు 2 కళ్ళు అంటున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఎలా ఉంటుంది అంటారు? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారంట. ఎలా ఉంటుందంటే దానికి ఒకటేనండి, ప్రజలు కోరుకునేది డెవలప్మెంట్ కోరుకుంటారు. ఇప్పుడు కొద్దిగా 9 నెలల్లో ఈ గవర్నమెంట్ కొద్దిగా చేసుకుంటూ వస్తుంది, అది కళ్ళకు కూడా కనబడుతుంది. సో మనకి సంక్షేమమే చూసుకుంటే డెవలప్మెంట్ ఆగిపోద్ది. మొన్నటి వరకు జరిగింది సంక్షేమమే జరిగింది. సో దానివల్ల ఏంటంటే ప్రజలకి పెద్దగా ఒరిగింది లేదు. కొన్ని వర్గాలు బాగుపడ్డాయి, కొన్ని వర్గాలు నష్టపోయింది. సంక్షేమమే కాదు, డెవలప్మెంట్ కూడా కావాలి. ఇప్పుడు ఈ 9 నెలల్లో కొద్దిగా చేసుకుంటూ అన్ని సెటరేట్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. గ్రూప్ 2 అభ్యర్థులు కాసేపు అడావుడి చేశారు సార్, ఎలా అనిపించింది? వాళ్ళకి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలన్నారు కదా, ఎందుకంటారు? ఇక అదంటే ఇక ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. కానీ అందరూ సమన్వయం పాటించాలి. ప్రజలకు మేలు చేయడానికే కదా ప్రభుత్వం వచ్చింది, చేస్తారు, అందరికీ న్యాయం చేస్తారు. నచ్చిన అంశాలు ఏమున్నాయి? నచ్చిన అంశాలంటే ఈ 9 నెలల్లో ఇప్పుడు ఎక్కడికక్కడ ఆగిపోయిన రోడ్లు కొద్దిగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారండి. అదొకటి బెటర్ దెన్ బాగుంది. ఈ సంక్షేమంలో కూడా పెన్షన్లు అందరికీ టయానికి ఇస్తా బాగానే ఉంది. మాజీ మంత్రులకు సంబంధించి మంత్రివర్గం రేపు రాబోతుంది సార్ అసెంబ్లీకి. గతంలో రాలేదు కదా, హోదా దక్కలేదని. సో ఉంటారా, సంతకం పెట్టి వెళ్ళిపోతారా అంటున్నారు, చూడాలండి. ఏమంటే మంచి చేస్తే మాట్లాడగలుగుతారండి, మంచి చేయలేనప్పుడు మాట్లాడలేరు కదా. సో రేపు పరిస్థితులే సమాధానం చెప్తాయి.